Dear friends, welcome back to my YouTube channel Srinivas SR Chaganti. Please do like, share and subscribe my channel Srinivas SR Chaganti to get the continuous updates. ఈరోజు సెషన్లో మనం రేఖీ సమీకరణాల అవగాహన, వాటి సాధనా పద్ధతులు, రేఖీ సమీకరణాలపై రాత లెక్కలు నేర్చుకుందాం. సమాసము, సమీకరణము వీటికి మధ్య ఉండే భేదాన్ని గమనించిన తర్వాత ముందుకెళ్దాం. ఏదైనా ఒక స్థిర రాశి, సపోజ్ ఉదాహరణకి 2 చరరాశి ఎక్స్, వై, జెడ్, లేదా ఒక స్థిర చరరాశుల యొక్క లబ్ధము 2x, 3x, y వీటిని పదము అంటారు. పదము, 10 అంటారు. ఇటువంటి 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలను ప్లస్ లేదా మైనస్ గుర్తు వేరు చేయబడితే, ఉదాహరణకి ఎక్స్ అనే ఒక పదం చరరాశి, 2 అనేది ఒక స్థిర రాశి, వీటిని ప్లస్ అనే గుర్తు వేరు చేయబడింది. బిఫోర్ ఎక్స్ అనే ఒక పదం చరరాశి, 2 అనేది ఒక స్థిర రాశి, వీటిని ప్లస్ అనే గుర్తు వేరు చేయబడింది. బిఫోర్ ఎక్స్ ప్లస్ 2 ఇది ఒక సమాసము అంటారు. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలని ప్లస్ లేదా మైనస్ గుర్తులచే వేరు చేయబడితే అటువంటి పదాల యొక్క సముదాయాన్ని సమాసంగా పేర్కొంటాం. 2x - 3. దేర్ఫోర్ సమాసం అంటే ఏంటంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలని ప్లస్ లేదా మైనస్ గుర్తులచే వేరు చేయబడితే దాన్ని సమాసంగా పేర్కొంటాం. ఇటువంటి సమాసానికి సమానత్వం గుర్తు కలిగి ఒక సమాసము, సమానత్వం గుర్తు కలిగిన ఒక సమాసాన్ని సమీకరణంగా పేర్కొంటాం. మరో రకంగా చెప్పాలంటే సమానత్వం గుర్తు కలిగిన గణిత వాక్యాన్ని, సపోజ్ x + 2 = 5 ఇది ఒక సమీకరణంగా పేర్కొంటాం. ఈ మధ్యలో మనం గమనించినట్లయితే ఈక్వాలిటీ సైన్ x + 2 అనేది దీన్ని LHS, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఎడమ చేతి ఉండే రాశులు, ఈ కుడివైపు ఉండే రాశి RHS. x + 2 = 5 అనే సమీకరణం ఎందుకంటే ఈ గణిత వాక్యాన్ని సమానత్వం గుర్తు కలిగిన ఈ గణిత వాక్యం ఎడమవైపు ఉండే రాశుల యొక్క మొత్తం కుడివైపు ఉండే రాశికి సమానం. దీన్ని సమీకరణంగా పేర్కొంటాం. ఇప్పుడు సమాసానికి సమీకరణానికి ఉండే భేదం గమనించిన తర్వాత ఒక సమీకరణం యొక్క ఉదాహరణకి దగ్గర తీసుకున్నట్టుగా x + 2 = 0 సమీకరణం తీసుకున్నట్లయితే ఈ చరరాశి ఒకే ఒక చరరాశి కనిపిస్తుంది మనకి x, 2 అనేది స్థిర రాశి. ఈ చరరాశి యొక్క అతిపెద్ద ఘాతాంకం ఏదైతే ఉందో దాన్ని పరిమాణము అంటారు. పరిమాణము అంటారు అంటే ఒక చరరాశి యొక్క పరిమాణము, ఒక చరరాశి యొక్క పరిమాణం ఒకటి గల సమీకరణాన్ని రేఖీయ సమీకరణం అంటారు. రేఖీయ సమీకరణం అంటారు. ఈ చరరాశి ఉదాహరణకి సాధారణ రూపంగా రాయాలి అంటే ax + b = 0. ఇక్కడ చరరాశి x గమనిస్తున్నాం మనం. ఈ చరరాశి యొక్క ఘాతాంకం 1,
దీన్నే పరిమాణం అంటాం. ఈ చరరాశి యొక్క పరిమాణం అంటే ఈ సమీకరణం యొక్క పరిమాణంగా పేర్కొంటుంది దీన్ని ఏకఘాత చరరాశి సమీకరణం, దీన్ని రేఖీయ సమీకరణంగా పేర్కొంటారు. ఒకే ఒక చరరాశి మనం గమనిస్తున్నాం. అదేవిధంగా మనం ముందుకెళ్ళినట్లయితే The following are the steps to be followed to solve linear equations in one variable. మొదటగా మనం కనుగొనాల్సిన రేఖీయ సమీకరణంలో చరరాశిని గుర్తించాలి. మనకు 5x - 3 = 7లో కనుగొనాల్సిన చరరాశి ఏది? x. తర్వాత ఇచ్చిన సమీకరణాన్ని రెండు భాగాలకు విభజించాలి. సమానత్వం గుర్తుకు ఎడమవైపు ఉండే రాశిని LHS అని, కుడివైపు ఉండే రాశిని RHS అని అంటారు. చరరాశులను సమీకరణానికి ఎడమవైపు నుండే విధంగాను, స్థిరరాశిని కుడివైపు నుండే విధంగాను స్థానాంతరగమనం చేసినట్లయితే 5x = 7 + 3 అయింది. -3 నుండి తీసుకెళ్తే +3 అయింది. ఉదాహరణకు LHSలో ఉండే +5 కుడివైపు తీసుకొస్తే -5 అవుతుంది. చరరాశులను అనగా x పదాలను ఎడమవైపు, స్థిర పదాలను కుడివైపు తీసుకున్నప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి? ప్లస్ గుర్తు ఉండే రాశి మైనస్ గుర్తు ఉండే రాశిగా మారటం, మైనస్ గుర్తు ఉండే రాశి ప్లస్ గుర్తు అవ్వటం, ఇంటూ గుర్తుగా ఉండే రాశి డివైడెడ్ బై గుర్తుగా మారటం, డివైడెడ్ బై గుర్తుగా ఉండే రాశి ఇంటూ గుర్తుగా మారటం అనేది మనం గమనిస్తాం. ఇచ్చిన ఉదాహరణలో 3x - 7ని 2 భాగిస్తుంది, కుడివైపు తీసుకొచ్చినట్లయితే గుణిస్తుంది. అంటే 3x - 7 = 2 × 7 అయింది. ఎడమవైపు ఉండే రాశి -7 కుడివైపు తీసుకొచ్చినట్లయితే 3x = 7 + 14 అయింది. ఎడమవైపు గుణించే రాశి 3ను కుడివైపు తీసుకొచ్చినట్లయితే x = 21/7 = 3 అవుతుంది అనమాట. మరి ఈ సమీకరణం యొక్క సాధన 3. ఉదాహరణ మీరు గమనించినట్లయితే 3x - 5 = 10లో -5ని కుడివైపు తీసుకొచ్చినప్పుడు +5 అవటం, ఎడమవైపు గుణించే రాశి 3 కుడివైపు తీసుకొచ్చినప్పుడు భాగించడం గమనిస్తున్నాం. అంటే 3x = 5 + 10, 3x = 15, x = 15/3 = 5. మరో ఉదాహరణ మనం గమనించినట్లయితే 5x - 7 = 13లో -7 నేను 5ని కుడివైపు తీసుకొచ్చి మనం సాధించాం. x విలువ 4. 2x - 6 = 14 సాధించము. 2x = 14 + 6, 2x = 20, x = 20/2, x = 10. తర్వాత మనం రేఖీ సమీకరణాలపై ఆధారపడి ఉండే వ్రాత లెక్కలు నేర్చుకుందాం. సంఖ్యల భేదము 8. పెద్ద సంఖ్యకు 2 కలుపుగా ఫలితము చిన్న సంఖ్యకు 3 రెట్లు అయినా ఆ సంఖ్యలను కనుగొనుము. ఇచ్చిన సమస్యలో 2 సంఖ్యల భేదం ఎంత ఇచ్చాడు? 8 ఇచ్చాడు. పెద్ద సంఖ్యకి 2 కలుపుగా ఫలితము చిన్న సంఖ్యకు 3 రెట్లు. ఈ సమస్యలో మనం చిన్న సంఖ్యని x అనుకుని బయలుదేరినప్పుడు పెద్ద సంఖ్య మైనస్ చిన్న సంఖ్య = 8. therefore పెద్ద సంఖ్య మైనస్ x = 8, పెద్ద సంఖ్య = x + 8 అవుతుంది. అంటే ఇక్కడ లెక్క ప్రకారం పెద్ద సంఖ్యకి 2 కలిపితే అది చిన్న సంఖ్యకి 3 రెట్లు కాబట్టి x + 8 + 2 = 3x, x + 10 = 3x, 3x = x + 10, 3x - x = 10, 2x = 10, x = 10/10 10/2 = 5 అవుతుంది. therefore చిన్న సంఖ్య ఎంత అవుతుంది? 5 అవుతుంది. పెద్ద సంఖ్య x + 8, 5 + 8 = 13 అవుతుంది అనమాట. చిన్న సంఖ్య 5, పెద్ద సంఖ్య 13. దీర్ఘచతురస్రాకార పొలం చుట్టుకొలత 400 మీటర్లు, పొడవు వెడల్పు కంటే 26 మీటర్లు ఎక్కువ. పొలం పొడవు వెడల్పులను కనుగొనుము. దీర్ఘచతురస్రాకార పొలం చుట్టుకొలత ఎంత ఇచ్చాడు? ఇక్కడ 400 మీటర్లు ఇచ్చాడు. పొడవు వెడల్పు మీద ఆధారపడి ఉంది కాబట్టి వెడల్పు యొక్క రాశిని x అని తీసుకొని మనం బయలుదేరుతాం. therefore వెడల్పు x అనుకుంటే పొడవు ఎంత అవుతుంది? x + 26 అవుతుంది. వెడల్పు x మీటర్లు అనుకుంటే పొడవు ఎంత అవుతుంది? x + 26. కానీ లెక్క ప్రకారం దీర్ఘచతురస్రాకార పొలం చుట్టుకొలత సూత్రం ఏంటి? 2 × l + b = లెక్క ప్రకారం 400 మీటర్లు. అంటే l + b = 2 నాటి తీసుకెళ్తే 400 భాగిస్తుంది. l + b = 200. ఇక్కడ మనకి పొడవు వెడల్పులు మొత్తం ఎంత? 200. అంటే x + 26 + x = 200 అయింది. 2x + 26 = 200, 2x = 200 - 26, 2x ఎంత అవుతుంది? 174 అవుతుంది. x = 174/2 87 అవుతుంది. అంటే వెడల్పు x అనుకున్నాం కాబట్టి వెడల్పు 187 మీటర్లు, పొడవు x + 26 కాబట్టి 87 + 26 113 మీటర్లు అయిందనమాట. therefore దీర్ఘచతురస్రాకార పొడవు వెడల్పు ఎంత? 187 మీటర్లు, పొడవేమో 113 మీటర్లు. మరొక సమస్య, ఒక భిన్నములో లవము హారము కంటే 6 తక్కువ. లవమునకు 3 కలుపగా భిన్నము 2/3 అగును. అయినా భిన్నమును కనుగొనుము. సమస్య, ఒక భిన్నములో లవము హారము కంటే 6 తక్కువ. లవమునకు 3 కలుపగా భిన్నము 2/3 అగును. అయినా భిన్నమును కనుగొనుము. ఇక్కడ లవము యొక్క విలువ హారం మీద ఆధారపడి ఉంది కాబట్టి హారం x తీసుకున్నట్లయితే లవం ఎంత అవుతుంది? x - r అవుతుంది. అంటే అప్పుడు
భిన్నము లవము బై హారం కాబట్టి ఎక్స్ మైనస్ 6/x. ఇక్కడ లవానికి 3 కలిపితే లెక్క ప్రకారం ఎక్స్ మైనస్ 6 ప్లస్ 3/x ఈజ్ ఈక్వల్ టు 2/3. ఇటువైపు ఉండే రాసులు భాగించే రాసులు కుడివైపు తీసుకెళ్ళినట్లయితే గుణిస్తాయి కాబట్టి అడగుణకారం చేసినప్పుడు 3 × x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2x అయింది. 3x మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 2x. ఈ 2x ఇంటి తీసుకొస్తే 3x మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 9, x ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. దేర్ఫోర్ హారము 9 అవుతుంది అనమాట. భిన్నం ఎంత అవుతుంది? 9 మైనస్ 6/9 అంటే 3/9. మరొక లెక్కను మనం గమనించినట్లయితే 500 రూపాయల సొమ్ము మొత్తము 5 రూపాయలు 10 రూపాయల నోట్ల రూపంలో కలదు. మొత్తం నోట్ల సంఖ్య 90 అయినా ఏ నోట్లు ఎన్ని కలవు? లెక్కలో మొత్తం నోట్ల సంఖ్య ఎంత? 90. చిన్న నోట్లు అంటే 5 రూపాయల నోట్లు ఎక్స్ అనుకున్నట్లయితే 10 రూపాయల నోట్లు 90 మైనస్ ఎక్స్ అవుతాయి. మొత్తం డినామినేషన్ విలువ ఎంత? 500 రూపాయలు కాబట్టి 5 రూపాయలు ఇంటూ చిన్న నోట్లు 5 రూపాయల విలువ సంఖ్య ప్లస్ 10 × 90 మైనస్ ఎక్స్. 90 మైనస్ ఎక్స్ ఏం చూపిస్తుంది? ఇక్కడ 10 రూపాయల నోట్ల సంఖ్య చూపిస్తుంది. అంటే 5x ప్లస్ 900 మైనస్ 10x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 500 అవుతుంది. మైనస్ 5x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 400, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 400 మైనస్ 5 అంటే 80. సో 5 రూపాయల నోట్లు ఎన్ని అవుతున్నాయి? 80 అవుతుంది. 10 రూపాయల నోట్లు ఏమో 90 మైనస్ 80 ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. దేర్ఫోర్ 5 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయన్నమాట? 80 ఉన్నాయి. 10 రూపాయల నోట్లు 10 ఉన్నాయి. Distinguish between an expression and equation. Suppose a constant, suppose 2 is a constant, minus 3 is a constant, or a variable x is a variable, y is a variable, z is a variable. A constant or a variable are the product of constant and variables. 2x minus 3xy. A constant or a variable are the product of constants and variables are called terms. What are they called? Terms. What is meant by an expression? If two or more terms, suppose 2x is a term, 3 is a constant term, if these two or more terms are separated by a plus or minus symbols, such a combination of two or more terms is called an expression. That means an expression is the combination of two or more terms. If this expression involves an equality sign, this expression involves an equality sign is called an equation. For example, x plus 3 is equal to 0. Here we find the quantities on the LHS x plus 3. This is called referred to as LHS left hand side. Here this is the right hand side. So a mathematical sentence or a statement involving equality sign is called an equation. The quantities which are present on the left side of the equality sign are called LHS. The quantities present on the right hand side of the equality sign is called RHS. Suppose if the order of an equation, for example 2x plus 3 is equal to 0. The order of an equation, what do you mean by order? Let us see first. Here the highest power of the order, the variable x is called its order. Suppose I am writing one more equation, x minus 5 is equal to 0. Here you find the highest power of this variable is 1. If the highest power of the variable is 1, such an equation is called linear equation. What is it called? Linear equation. If the standard form of a linear equation is ax plus b is equal to 0. Ax plus b is equal to 0. Where a is the coefficient of x, b is a constant,
and the order of the Following are the rules to be followed to solve linear equations in one variable. Carefully note down the quantity that you need to find. Divide the equation into two parts, that is LHS and RHS. Figure out the terms containing constants and variables. Transfer all the constants on the right hand side of the equation and variables on the left hand side of the equation. Perform the algebraic operations on both sides of the equation to get the value of the variable x. Observe the quantity we need to find, that is the variable x. Solving an equation involves finding out the value of variable x. When we divide the equation into two parts, that is LHS and RHS, 3x minus 4 can be observed on the LHS and 7 can be observed on the RHS. Figure out the constants and variables, where the variable is x and constants are 7, minus 4 and the coefficient 3. The next step is to transfer constants on the RHS of an equation and variables on the LHS of an equation. Now we have to perform all the operations which are necessary to make x as the subject. This is nothing but the solution of the linear equation. Therefore, solution of a linear equation involves finding the value of x. Solve 5x minus 2 is equal to 8, 5x is equal to 10, x is equal to 10 by 5 is equal to 2. Transposing constants to RHS of an equation, plus quantity will become minus, minus quantity will become plus, into quantity will become divided by, and divided by quantity will turn out to be into. Now let us try to understand by an example. Divided by 4 becomes into 4 on RHS, 2x minus 5 becomes plus 5 on RHS, 2 into x becomes 29 by 2 on RHS. Now let's go through some working problems. 180 oranges are distributed among 70 boys and girls such that each boy gets 2 and each girl gets 3 oranges. Find the number of boys. Let the number of boys be x. Therefore, automatically the number of girls is equal to 70 minus x. According to the problem, 2x plus 3 into 70 minus x is equal to 180. On simplifying this, we get x is equal to 30. Therefore, the number of boys is 30. A sum of rupees 500 is in the denomination of rupees 5 and rupees 10. The total number of notes is 90. Find the number of 5 rupee notes and 10 rupee notes. We start doing this problem by supposing that number of 5 rupee notes be x. Therefore, since the sum of 5 rupee notes and 10 rupee notes is equal to 90, automatically the number of 10 rupee notes is equal to 90 minus x. According to the problem, what is the sum of the amount given? 500 rupees. Therefore, 5x plus 10 into 90 minus x is equal to 500. This implies 5x plus 900 minus 10x is equal to 500. This implies minus 5x is equal to, on bringing this 900 to right side, it becomes minus 900 plus 500. This implies minus 5x is equal to minus 400. Therefore, x is equal to minus 400 by minus 5. Minus minus get cancelled, therefore 80. Therefore, what is the total number of 5 rupee notes here? 80. Number of 10 rupee notes is equal to 90 minus x, which is equal to 90 minus 80 is equal to 10. Since the number of 10 rupee notes depends on the number of 5 rupee notes here, number of 10 rupee notes is equal to 10. I think this problem is clear to you. Next question. The ages of Rahul and Lakshmi are in the ratio of 5:7. 4 years later, the sum of their ages will be 56 years. What are their present ages? It is given that the ratio of the ages of Rahul and Lakshmi is equal to 5:7. For a variable x, let the present ages of Rahul and Lakshmi be 5x and 7x. 4 years later means after 4 years, what will be their ages? Present ages plus 4 years. Therefore, Rahul's and Lakshmi's ages will be 5x plus 4 and 7x plus 4 respectively. So, what is the sum of their ages after 4 years? 5x plus 4 plus 7x plus 4 is equal to 56. 12x plus 8 is equal to 56. 12x is equal to, on bringing this 8 to right side, 56 minus 8 is equal to 48. Therefore, x is equal to 48 by 12 is equal to 4. Therefore, Rahul's present age is equal to 20. Lakshmi's present age is equal to 28. Question. Solve x plus 7 by 3x plus 16 is equal to 4 by 7. It can be observed that LHS is x plus 7 by 3x plus 16. RHS is 4 by 7. On taking cross multiplication, multiply the numerator of the LHS by the denominator of the RHS. Multiply the numerator of the RHS by the denominator of the LHS.
Therefore, 7 into x plus 7 is equal to 4 into 3x plus 16. This implies 7 into x plus 7 into 7, 49 is equal to 12x plus 4 into 16, 64. 7x minus 12x is equal to 64 minus 49. I am taking variables to left side and constant to our right hand side. This implies minus 5x is equal to 15. Therefore, x is equal to 15 by minus 5 is equal to minus 3. Therefore, the solution of the given equation is minus 3. One more question. Two complementary angles differ by 12 degrees. Find the angles. Here, the bigger angle is 12 degrees more than that of smaller angle. Therefore, let the smaller angle be x degrees. Since the two angles differ by 12 degrees, the bigger angle will be equal to x plus 12. Since the sum of the complementary angles is always 90 degrees, smaller angle x plus bigger angle x plus 12 is equal to 90. 2x plus 12 is equal to 90. 2x is equal to 90 minus 12. Therefore, 2x is equal to 78. Therefore, x is equal to 78 by 2, 39 degrees. Therefore, the smaller angle is equal to 39. Bigger angle is equal to x plus 12, that is 39 plus 12 is equal to 51 degrees. Therefore, the smaller angle is 39 and the bigger angle is 51 degrees.